ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశముల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దౌర్భాగ్యకరంగా ఉంది. ప్రపంచ దేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ దేశంలోనూ కూడా శాంతి లేదు, సంతోషం లేదు. ప్రతి దేశము ఏదో ఒక రుగ్మత చేత ఈరోజు పీడింపబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చినటువంటి దేశాల యొక్క సంఖ్య 193. ప్రస్తుతానికి యునైటెడ్ నేషన్స్ చేత గుర్తింపు పొందినటువంటి దేశముల యొక్క సంఖ్య 193. ఈ 193 దేశాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటే ప్రతి దేశం కూడా ఏదో ఒక రుగ్మత చేత బాధ నొందుతూనే ఉంది. ఇందు విషయమై పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని ఆలోచనాత్మకమైనటువంటి సంగతులను, మేలైనటువంటి సంగతులను ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకుందాం. ఇటీవలి కాలంలో చాలా దేశాలు రాజకీయ అస్థిరతతో మనకు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానులు, అధ్యక్షులు దేశాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు ఒక శ్రీలంక, ఉదాహరణకు ఒక బంగ్లాదేశ్. అలాగే మరికొన్ని దేశాలు యుద్ధాలతో సతమతం అవుతున్నాయి. యుద్ధాలు, పొరుగు దేశాలతో యుద్ధాలు, ఆధిపత్యం చెలాయించాలనేటువంటి కోరికతో యుద్ధాలు, మిక్కిలి ధనమును సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధాలు, పగా ప్రతీకారాలతో యుద్ధాలు, వీటితో కొన్ని దేశాలు సతమతం అవుతున్నాయి. ఉగ్రవాదంతో మరికొన్ని దేశాలు సతమతం అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మరికొన్ని దేశాలు సతమతం అవుతున్నాయి. అంతర్యుద్ధాలతో మరికొన్ని దేశాలు సతమతం అవుతున్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు, కానీ దేశాల పరిస్థితి ప్రస్తుతం బాగులేదు. ప్రతి దేశం కూడా ఈరోజు బిక్కుమంటూనే పరిస్థితిని ముందుకు కొనసాగించుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రోజులు గడుస్తున్నాయి, కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ విషయమై దేవుడు దేశాలకు సూచనలు ఏమైనా ఇచ్చాడా? దేవుడు దేశాలకు మార్గనిర్దేశకాలు ఏమైనా చేశాడా? ఖచ్చితంగా దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో దేశాలు నేర్చుకోవలసినటువంటి సంగతులున్నాయి. ఒక నలుగురు కలిసి జీవిస్తే అది ఒక కుటుంబం. దానికి ఒక ఇల్లు కావాలి, అది ఒక కుటుంబం. అనేక మంది కలిసి జీవిస్తే అది ఒక దేశం, అది ఒక ప్రాంతం, అది ఒక దేశం. ఇల్లు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, అప్పుడు నలుగురు కూడా సంతోషంగా ఉంటారు. దేశం బాగుండాలి, ఆ ప్రాంతం బాగుండాలి, అప్పుడు అక్కడ నివసిస్తున్న వారు కూడా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలి అంటే, దేశం బాగుండాలి అంటే దేవుని మాటలను దేశాలు వినాలి. దేశాలకు దేవుడు చక్కని మార్గనిర్దేశకాలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. అసలు దేశాలు ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు దౌర్భాగ్యకరంగా మారిపోతున్నాయి, ఎందుకు ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. దీనికి పరిష్కారం ఏమిటో కూడా
దేవుడు తెలియజేశాడు. ఆ పరిష్కారాన్ని కూడా మనం చూద్దాం. ముందుగా అసలు దేశం అనే పదం ఎప్పుడు ప్రారంభమైందో దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాల సంఖ్య 193 అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ దేశాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? భూమి మీదకు మొట్టమొదట ఆదాము వచ్చాడు, తర్వాత హవ్వ వచ్చింది, తర్వాత వారిద్దరి ద్వారా కుమారులు కుమార్తెలు వచ్చారు. మరి దేశాలుగా భూమి ఎప్పుడు విభాగింపబడింది? ఆ సరిహద్దులు ఎప్పుడు సృష్టింపబడ్డాయి? పురాతన కాలంలోనే. నిన్న మొన్న కాదు, పురాతన కాలంలోనే. ఇదిగో ఇక్కడి వరకు మా సరిహద్దు, అక్కడ వరకు బి సరిహద్దు. ఆ సరిహద్దులుంటే దేశాలు మనకు కనిపిస్తాయి. అసలు ఈ దేశాల యొక్క ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైనదో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. కనుక ఇప్పుడు మనము దేవుని మాటలలోనికి వెళదాం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వాక్యాన్ని చక్కగా మీరు చూడండి. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వాక్యం. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఆదాము దగ్గర నుండి పుట్టుకొచ్చినటువంటి మనుషులను గూర్చి దేవుడు రాయిస్తున్నాడు. ఆ వంశావళులను గూర్చి దేవుడు రాయిస్తున్నాడు. మానవాళికి రక్షణను అనుగ్రహించిన యేసుక్రీస్తు శరీరధారిగా ఏ వంశంలో నుండి వచ్చాడు? దావీదు వంశంలో నుండి వచ్చాడు. ఆ దావీదు వంశము ఇదిగో ఆదాము దగ్గర నుండి ఏ విధంగా వెళుతుందో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ, ఆ క్రమంలో మనకు ఈ దేశాలను గూర్చినటువంటి ప్రస్తావనను కూడా ఆయన అనుగ్రహించాడు. జాగ్రత్తగా మనం ఈ మాటలను చదవగలిగితే చూడండి. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. అందులో మొదటివాడు పెలెగు. ఈ పెలెగు అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు భూమి దేశములుగా విభాగింపబడినది. అంటే ఆ కుమారుడు పుట్టినప్పుడు, ఆ పెలెగు అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు మనకు భూమి దేశములుగా విభాగింపబడడం కనిపిస్తుందన్నమాట. చరిత్రలో అప్పుడు జరిగింది ఈ సంఘటన. అప్పటి నుండి దేశములుగా భూమి పిలువబడుతున్నది. ఇంతకు మునుపు కొద్ది దేశాలే, ఆ తర్వాత దేశాలు చీలిపోతూ మొక్కలైపోతూ దేశాల యొక్క సంఖ్య పెరిగిపోయింది. సుమారు 7 ఖండాలు అంటున్నారు. ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి దేశముల యొక్క సంఖ్య అనగానే 193 అని ప్రస్తుతానికి అంటున్నారు. ఇంతకు మునుపు దేశముల యొక్క సంఖ్య కొద్దిగానే ఉండేది. ఉదాహరణకు మన ఇండియా దేశాన్ని మీరు తీసుకోండి. ఇండియాకు స్వాతంత్ర్యం రాకమునుపు పాకిస్తాన్ ఇండియాలోనిదే, బంగ్లాదేశ్ ఇండియాలోనిదే, నేపాల్ ఇండియాలోనిదే, భూటాన్ ఇండియాలోనిదే. ఒకప్పుడు ఇవన్నీ కూడా కలిపి ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత ఇవన్నీ కూడా ముక్కలైపోయాయి, విడిపోయాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం భాషా ప్రాతిపదికన కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వారి అవసరాలను బట్టి వారు దేశాలకు సరిహద్దులను గీసుకున్నారు. ఇది మా దేశం, ఇది మా దేశం, ఇది మా దేశం అన్నారు. కనుక ఒకప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దేశముల యొక్క పరిస్థితి ఈరోజు 193 సంఖ్యకు చేరింది. ఈ 193 దేశాలు కూడా సుభిక్షంగా ఉన్నాయా? సంతోషంగా ఉన్నాయా? ఆనందదాయకంగా ఉన్నాయా? దేశములు సంతోషంగా ఉండడం అంటే అర్థం ఏంటి? దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉండడం అని అర్థం. దేశం అంటే ఏదో ఒక భూభాగం మాత్రమే కాదు, ఆ భూమిలో నివసిస్తున్నటువంటి మనుష్యులు అని అర్థం. దేశం పాడైపోతున్నది, దేశం అతలాకుతలం అయిపోతుంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి మనుషులు పాడైపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క జీవన ప్రమాణాలు సరిగా లేవు, జీవించటానికి వారికి అక్కడ సరైనటువంటి పరిస్థితి లేదు, ఏ రోజు ఎవరి ప్రాణాలు పోతాయో అనేటువంటి ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవిస్తున్నారనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు దేశం పాడైపోయింది అని మనకు అర్థమవుతుంది.
ప్రియులారా, ఈరోజు దేశాలు పాడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్ని దేశాలు కూడా ఒకే ఒక కారణంతో పాడైపోతున్నవి అని చెప్పటానికి లేదు, కానీ పలు విధములైనటువంటి కారణములు. కానీ ఈ కారణములన్నీ కూడా మనము జాగ్రత్తగా విశ్లేషించి దేవుని వాక్యము దగ్గరకు రాగలిగితే మనకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు కారణాలు అనేకములు. దేశములు పాడైపోవటానికి, దేశములు గడ్డు కాలాన్ని ఎదుర్కోవటానికి కారణాలైతే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మొట్టమొదట ఆర్థిక కారణాలు మనం చూస్తే, ఆర్థికంగా వచ్చేటువంటి గడ్డు కాలం, వాటిని మనం చూస్తే ముఖ్యంగా దేశంలో పేదరికం, అలాగే నిరుద్యోగం. దేశంలో పేదరికం విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, అలాగే నిరుద్యోగం కూడా విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, అధిక జనాభా దేశాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆర్థికంగా దేశాన్ని కృంగదీస్తాయి. ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి కారణాలు. పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అధిక జనాభా సమస్య కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ కోవలోనికి వస్తాయి. ఆర్థికంగా దేశం దెబ్బతింటుంది. ఆ తర్వాత రాజకీయ కారణాలు. దేశం సుసంపన్నంగా ఉండొచ్చు, కానీ రాజకీయంలో అస్థిరత వస్తే అంటే లంచగొండితనం బాగా పెరిగిపోయి ఉండొచ్చు. అలాగే రాజకీయ పార్టీలలో ప్రత్యర్థులు కుట్రలు పన్నుతూ ఉండొచ్చు. ఒక రాజకీయ అస్థిరత మనకు కనిపించినప్పుడు దేశం ఏమవుతుంది? అధోపాతాళానికి వెళ్ళిపోతుంది. దేశం యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మనకు కనిపిస్తుంది. రాజకీయ కారణాలలో ముఖ్యంగా మనకు అంతర్యుద్ధాలు కనిపిస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు పడిపోవటం కనిపిస్తూ ఉంటాయి, అలాగే తిరుగుబాటు, ప్రజలలో తిరుగుబాటు రావడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్లో వచ్చినటువంటి పరిస్థితి రాజకీయ అనిశ్చితి, ప్రజల యొక్క తిరుగుబాటు, అస్థిరమైనటువంటి పరిపాలన, అలాగే యుద్ధాలు, ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం యుద్ధం ప్రకటించుకోవటం, యుద్ధం వలన వచ్చేటువంటి అపారమైనటువంటి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మరలా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇటీవల కాలంలో మనం రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించి విన్నాం. 2022లో ప్రారంభమైంది, ఇంకా ఆగలేదు. అలాగే ఇజ్రాయెల్ హమాస్, ప్రస్తుతానికి మరలా ఇజ్రాయెల్ ఇరాన్ ఈ దిశగా యుద్ధం మళ్ళీపోయింది. ఈ యుద్ధాన్ని కూడా మనం వింటున్నాం. అలాగే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అలాగే అమెరికా రష్యాల మధ్య పరోక్ష యుద్ధం. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ వాతావరణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశాలు పాడైపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రాజకీయ కారణాలు. ఆర్థిక కారణాలు కొన్ని ఉన్నాయి, రాజకీయ కారణాలు కూడా మరికొన్ని ఉన్నాయి. అలాగే ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రమాదాలు, ఇవి కూడా ఒకానొక కారణంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రమాదాలు, ఒక భూకంపం కావచ్చు, విపరీతమైనటువంటి వరదలు కావచ్చు, టోర్నడోలు కావచ్చు, అలాగే అడవులలో కార్చిచ్చు కావచ్చు, అలాగే వర్షాలు పడకపోవడం కావచ్చు, కరువు ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రమాదాలుగా కనిపిస్తున్నాయి. వీటి వలన కూడా దేశాలు ఏమవుతున్నాయి? దేశాలు చితికిపోతున్నాయి. అక్కడ ప్రజల యొక్క పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. ఒక భూకంపం వచ్చిందంటే ఆ మట్టి పెళ్ళలలో మానవ దేహాలు కూరుకుపోతున్నాయి. ఆ శిథిలాల కింద మనుషులు మరణిస్తున్నారు. అలాగే ఒక సునామీ, ఒక భయంకరమైనటువంటి కరువు, ఇవన్నీ కూడా దేశాలను కృంగదీస్తున్నాయి. అలాగే మనుషులు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి అకృత్యాలు కూడా ఈ దేశాలు నాశనం అవ్వటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. మనుషుల ఆగడాలు, అందులో ప్రధానంగా మనం ఉగ్రవాదాన్ని పేర్కొనవచ్చు. అలాగే రోగాల బారిన మనుషులు పడిపోవటం, అలాగే అవినీతి, ఇవన్నీ కూడా మనుషులు స్వయంకృతాపరాధం చేత దేశాలను పాడు చేసుకుంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇలా కారణాలు అనేకముగా ఉన్నాయి. కారణం ఏదైనా కానీ
దేశం 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 యొక్క పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా మారుతోంది. ఒక కుటుంబం యొక్క పరిస్థితి దారుణంగా మారితే అందులో నివసించేటువంటి లేక అందులో భాగమైనటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రమాదం. ఒక దేశం కనుక పాడైపోతే అందులో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రమాదం. కనుక ఈ విషయాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు నివసించుచున్నటువంటి దేశాలను గూర్చి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దేవుడు వారితో పలుకుతున్నటువంటి మాటలు, దేశముల యొక్క భవిష్యత్తు విషయమై, దేశముల యొక్క సుస్థిరత విషయమై దేవుడు పలికించినటువంటి మాటలను జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే అందరూ దేశాలలో నివసిస్తున్నవారే. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దేశం ఉంది, ఏదో ఒక దేశ పౌరులు వారు. కనుక ఈ దేశంలో, భూమి మీద ఉన్నటువంటి ఈ దేశంలో, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో, ఉన్న బ్రతుకు కాలంలో చక్కగా మనము దేవుని పనిని నెరవేర్చుకోవటానికి, సత్క్రియలను పూర్తి చేసుకోవటానికి, మన యొక్క జీవితం సజావుగా వెళ్ళటానికి దేశం బాగుండాలి. దేశం బాగుండాలి. మనం జీవిస్తున్నంతకాలం కూడా సంతోషంగా జీవించగలగాలి. అలా జీవించాలి అంటే ఇదిగో దేవుడు పలుకుతున్నటువంటి మాటలను మనం వినాలి. దేవుడు ఇందు విషయమై వ్రాయించినటువంటి సంగతులను మనము గుర్తించాలి. ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాలను ఇప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేశాలకు దేవుడు అనుగ్రహించుచున్నటువంటి మార్గనిర్దేశకాలను మనము జాగ్రత్తగా తెలుసుకుందాం. అసలు మొట్టమొదట దేశాల యొక్క పరిస్థితి ఇంత దయనీయంగా, దారుణంగా ఎందుకు మారుచున్నదో దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒకానొక వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 22వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 22వ వాక్యం నుండి, యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. ఒక దేశం భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది అంటే ఆ దేశం మీద దేవుని యొక్క కోపం రగులుకుందని వెంటనే ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏ దేశాన్నైనా మీరు చూడండి, ఏ దేశాన్నైనా మీరు చూడండి, కారణం ఏదైనా కావచ్చు. అది ఒక రాజకీయపరమైన కారణం కావచ్చు, ప్రకృతిపరమైన కారణం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కారణం కావచ్చు, మనుషుల వలన జరుగుతున్నటువంటి ప్రమాదాలు కావచ్చు. కారణం ఏదైనప్పటికీ ఒక దేశం దారుణంగా తయారవుతుందంటే, ఒక దేశం యొక్క పరిస్థితి దయనీయంగా మారుతుందంటే ఆ దేశం మీద దేవుని కోపం రగులుకుంది. దేవుడు అనుమతించాడు. భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి దేశం వెళ్ళిపోవడానికి దేవుడు అనుమతించాడు. కనుక ఆ దేశ నివాసులందరూ కూడా బాధలోనికి వెళ్ళిపోతున్నారు, మరణమును చూస్తున్నారు. ఇదిగో చూడండి, వ్రాయబడిన మాటలు మీరు చూడండి. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి, ఆయన ఎంచడనుకోకండి, దేశంలో హేయకృత్యములు పెరిగిపోతూ ఉంటే, దేశంలో దుష్టక్రియలు పెరిగిపోతూ ఉంటే వాటన్నింటినీ కూడా ఆయన లెక్కిస్తాడు. ఆయన వాటిని ఎంచి ఇంకను సహింపలేకపోయాను, ఆయన ఇంక సహించలేదు అంటే దేశానికి ఆయన తీర్పును విధిస్తాడు. ఏమండి, రోజు ఫలానా చోట యుద్ధం మొదలైపోయింది, ఫలానా చోట కరువు, ఫలానా చోట రాజకీయ అనిశ్చితి, ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మీరు వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఆ దేశంలో దుష్టులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఆ దేశంలో హేయ కృత్యములు ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట. ఆ దేశము దేవునికి లోబడటం లేదన్నమాట. ఆ దేశము ద్వారా దేవుని సంకల్పం ఏమాత్రం నెరవేరటం లేదన్నమాట. దేవుడు వారి పాపములను ఎంచాడన్నమాట. అలా ఎంచి ఆయన ఇక సహింపలేకపోయాడు. దీర్ఘశాంతంతో ఎంతసేపని ఉంటాడండి, ఎంత కాలం అని ఉంటాడండి, ఎంతవరకు ఉంటాడండి? దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. దీర్ఘశాంతంతో ఉన్నాడు, వేచి చూచాడు, వేచి చూచాడు, వేచి చూచాడు. మారతారేమో, సత్క్రియలను అవలంబిస్తారేమో, వారి యొక్క ప్రవర్తనను సరిదిద్దుకుంటారేమో, ఇదిగో నా మాటలను విని నా మార్గంలోనికి వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అది ఎంత గొప్ప దేశమైనా కానీ దేవుడు విడిచిపెట్టడు.
మాది అగ్రరాజ్యం, మమ్మను దేవుడు ఏం చేయలేడు అనడానికి వీలు లేదు. అమెరికా మాత్రం ఈరోజు కష్టాలను ఎదుర్కోవటం లేదా? అమెరికాలో మాత్రం ఈరోజు రాజకీయ అనిశ్చితి లేదా? అక్కడ కాల్పుల కలకలం లేదా? ఇటీవల అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిపారు. త్రుటిలో తప్పించుకున్నాడు. అక్కడ లేవా అనిశ్చిత పరిస్థితులు? ఉన్నాయి. అది అగ్రరాజ్యం అయినప్పటికీ అబ్బో బోలెడు సాంకేతికత ఉంది, బోలెడు ధనం ఉంది, డాలర్ విలువ చాలా గొప్పది అని మీరు అనుకున్నప్పటికీ అక్కడ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దేవుడు ఒక దేశాన్ని చూచి సహింపలేకపోయాడంటే ఆ దేశాన్ని దేవుడు ఎందులోకి నెడతాడు? భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టేస్తాడు. ఇదిగో చూడండి, వ్రాయబడిన మాటలను మీరు చూడండి. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్టుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. నిర్జనముగా మారిపోతుంది. ప్రాంతాలను విడిచిపెట్టి, ఇళ్లను విడిచిపెట్టి, ఊళ్ళను విడిచిపెట్టి ప్రజలు వెళ్ళిపోతారు, వలస వెళ్ళిపోతారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వేరే దేశాలకు వలసపోతారు. నిర్జనముగా ప్రాంతం మారిపోతుంది. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా చెప్పలేదనుకోకండి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు ముందుగా వ్రాయించినదే. దేశాన్ని గురించి దేవుడు మాట్లాడా? ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు దేశాలను గురించి మాట్లాడా? ఆ దేశాలలో నివసిస్తున్నటువంటి పిల్లలందరూ ఆయన వారే కదా. కనుక వారు దుష్టక్రియలను చేస్తున్నప్పుడు, వారు దుర్మార్గతను అనుసరిస్తున్నప్పుడు, దేవుని వాక్యమునకు ఆ ప్రాంతంలో ఏమాత్రం విలువ లేనప్పుడు దేవుడు ఇక కోపమును సహించలేక ఆ ఉగ్రతను పంపిస్తాడు. ఇంకా తరువాతి మాటలు కూడా చూడండి. యెహోవా మాట వినక, ఎక్కడైనా ఏ దేశమైనా ఒక దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది అంటే అక్కడ దేవుని మాట వినేవారు లేరు అని వెంటనే మన జ్ఞాపకాలలోనికి రావాలి. వారు యెహోవా మాట వినటం లేదు. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితరు గనుకనే నేడున్నట్టుగా ఈ కీడు మీకు సంభవించెను. ఇదిగో దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ఇశ్రాయేలీయులను చూడండి. వారికి దేవుడు విధించినటువంటి ఆ దారుణమైన శిక్షను మీరు చూడండి. మీరు జ్ఞానమును నేర్చుకోండి. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే, సంతోషకరంగా ఉండాలంటే ఆ దేశం దేవుని మాట వినాలి. ఏ దేశమైతే విశ్వాసఘాతుకం అయిపోయిందో, దేవుని మాట వినలేదో ఆ దేశానికి దేవుడు శాపమును విధిస్తాడు, శిక్షను విధిస్తాడు. ఆయన అమలు చేస్తాడు, శిక్షను అమలు చేస్తాడు. అప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. కనుక సర్వజనాంగము కూడా ఈరోజు 193 దేశాలు ఉన్నాయి కదా. ఈ 193 దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను దృష్టి పెట్టాలి. మేము నివసిస్తున్నటువంటి ప్రాంతం బాగుండాలంటే మా క్రియలు బాగుండాలి, మా ఆలోచనలు బాగుండాలి, మా మాటలు బాగుండాలి, మా ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి. మేము దేవుని వాక్యము చెంతకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోగలిగితే దేశాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. లేదు అంటే దేవుని ఉగ్రతను దేశాలు చూడాల్సిందే, దేవుని కోపానికి దేశాలు బలైపోవాల్సిందే. అలాగే మరొక వాక్యం భాగం దగ్గరకు మనం వెళదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. ఒకే ఒక స్టేట్మెంట్. దేశం ఎందుకు పాడవుతుంది? ఒక బంగ్లాదేశ్ ఎందుకు పాడైంది? ఒక శ్రీలంక ఎందుకు పాడైంది? ఈరోజు ఇజ్రాయెల్ ఎందుకు పాడవుతోంది? అలాగే ఇరాన్ ఎందుకు పాడవుతుంది? పాలస్తీనా ఎందుకు పాడవుతుంది? ఆ గాజా పట్టి ఎందుకు పాడవుతుంది? యుక్రెయిన్ ఎందుకు పాడవుతుంది? రష్యా ఎందుకు పాడవుతుంది? అమెరికా ఎందుకు పాడవుతుంది? చైనా ఎందుకు పాడవుతుంది? వీటన్నింటిని గురించి మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగో దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవుతుంది. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో ఈరోజు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని. అసలు కారణం తెలుసా? మూలం తెలుసా?
ఈ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది? ఆ మూలాన్ని మీరు వెతకగలిగితే, మూలం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ప్రపంచంలో మీరు ఎక్కడ వెతికినా కనిపించదు, పరిశుద్ధ గ్రంథంలో వెతికితేనే కనిపిస్తుంది. ఆ మూలం ఏమిటంటే దేశ నివాసుల యొక్క చెడుతనము. దాని మీద ఎవ్వరూ ఫోకస్ చేయటం లేదు, దాని మీద ఎవ్వరూ కూడా దృష్టి పెట్టడం లేదు. ఈరోజు దేశాలు బాగుండాలని ఆలోచన చేయగలిగితే, బాగుండాలని కోరుకోగలిగితే, ముందు దేశ నివాసులకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. దేశ నివాసులకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. అంటే సత్యము, ధర్మము, న్యాయముతో కూడినటువంటి దేవుని ఉపదేశములను నేర్పించాలి. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. వారి మాటలకు ఒక కంట్రోల్ ఉండదు, వారి చేతలకు ఒక కంట్రోల్ ఉండదు. ఎంతమంది పోలీసులు నియమించుకున్న, ఎన్ని కఠిన చట్టాలు తయారు చేసినా, వాటిని ప్రయోగించినా, దేవుని వాక్యం అనేది లేకపోతే, దేశంలో దేవుని వాక్య ప్రకటన లేకపోతే, మనుషులకు దేవుని వాక్యాన్ని చేరువ చేయకపోతే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. కనుక దేశాలు పాడవుతున్నాయి. దేశ నివాసుల చెడుతనము, దేశ నివాసుల క్రియలు, వీటన్నింటిని బట్టి దేశాలు పాడవుతున్నాయి, దేశాలు పాడవుతున్నాయి. ఇదే మూల కారణం అంటున్నాడు దేవుడు. ఇదే ప్రధాన కారణం అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలకు విలువనివ్వగలిగితే దేశాలన్నీ కూడా, దేశ ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా ముందు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఈ దేవుని మాటలను వారు స్వీకరించి, ఇదిగో దేశం దేవుని యొక్క వాక్యమును వెంబడించాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ దిశలో వారు ప్రయాణం చేయగలిగితే దేశాలన్నీ కూడా మరలా గాడిలో పడేటువంటి అవకాశం ఉంది. బ్రతికే కాలం, కనీసం ఈ బ్రతికే కాలం, మానవ ఆయుష్కాలం సుమారుగా 60, 70, 80 ఏళ్ళు. ఈ బ్రతికే కాలమైనా మనము సంతోషంగా, సజావుగా, సుఖంగా బ్రతకాలి అంటే ఇదిగో మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. పాపము విపరీతంగా పెరిగిందంటే దేవుడు ఆ పాపమును ఎంచుతాడు, వెంటనే నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. అందుచేతనే దేశం మొత్తం ఈరోజు వణికిపోతుంది, ప్రమాదపు టంచుకు వెళ్ళిపోతుంది. ఆ విధ్వంసాన్ని మీరు చూస్తూ ఉంటే, యుద్ధం జరిగినప్పుడు కనిపిస్తున్నటువంటి విధ్వంసాన్ని మీరు చూస్తూ ఉంటే, ఒక అల్లరి జరిగినప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి అల్లరి జరుగుతున్నప్పుడు విధ్వంసాన్ని మీరు చూస్తూ ఉంటే, ప్రకృతి ప్రళయం వలన విధ్వంసాన్ని మీరు చూస్తూ ఉంటే, ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితిలో మీరు గమనిస్తున్నారా? ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇదంతా దేనికి? మనుషులలో దేవుని మాటలు లేవు, మనుషులలో దేవుని జ్ఞానం లేదు, దేవోక్తి లేదు, సమాజంలో దేవోక్తి లేదు, విరివిగా ప్రచురింపబడటం లేదు, విరివిగా మనుషుల చెంతకు తీసుకుని వెళ్ళబడటం లేదు. అందుచేతనే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను చూచైనా మీరు ఆ సంగతిని తెలుసుకోవాలి. దేశాలు ఎందుకు పాడవుతున్నాయి అంటే ఇదిగో చూడండి, దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవుతుంది. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? చూడండి, ఆమోసు గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా పలికించినటువంటి ఈ చక్కని మాటలను మీరు చూడండి, ఆ పరిష్కారాన్ని మీరు కనుగొంటారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి చూడండి. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఊరకుండును. ఆ తర్వాత, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. ఈ చెడు కాలములో, ఈ గడ్డు కాలములో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో మీరు బ్రతకాలంటే ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు చూసారా? మీరు బ్రతకాలంటే ఇదిగో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇదే, లేదంటే మీరు నాశనం అవుతారంటున్నాడు దేవుడు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుచి వెతకుడి. కీడు విడవండి, కీడు మార్గంలో మీరు వెళ్ళకండి, కీడును చేయకండి, మేలును వెతకండి, మేలైనటువంటి మార్గంలోనే నడుచుకోండి. కీడు విడిచి మేలు వెతకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.
మీరు కావాలనుకుంటున్నారు కదా, దేవుని ఆశీర్వాదం మాపై ఉండాలి, దేవుని ఆశీర్వాదం మా దేశంపై ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కదా. కీడు విడిచి మేలును అనుసరించండి. మీరు అనుకుంటున్నట్టుగానే దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంటుంది, మీ దేశం మీద ఉంటుంది అంటున్నాడు దేవుడు. తర్వాత, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. కనికరపడతాడు ఆయన. కోపగించుకుంటున్నాడు, మీ పాపములను బట్టి కోపగించుకుంటున్నాడు, మీరు మారారు అని ఆ వర్తమానం దేవుని దగ్గరికి వెళ్ళిందంటే ఆయన కనికరాన్ని చూపిస్తాడు. ఎప్పుడైతే మనం మారిపోయాం, మనలో పరివర్తన వచ్చేసింది, మనలో మారు మనస్సు కనిపిస్తోంది, మారు మనస్సుకు తగినటువంటి క్రియలు మనలో కనిపిస్తున్నాయని దేవుడు చూచాడు. వెంటనే ఆయన శిక్షించాలనుకున్నటువంటి ఆ శిక్షను వెనక్కి తీసేసుకుంటాడు. ఎన్నో పర్యాయములు దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. నేను మిమ్మల్ని శిక్షింపక మానేదను అంటున్నాడు. ఆ శిక్షను వెనక్కి తీసుకుంటాడు, ఆ కోపాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే మీలో పరివర్తనను దేవుడు చూస్తున్నాడు, మీలో పరివర్తనను దేవుడు చూస్తున్నాడు. కనికరిస్తాడు ఆయన. ఈరోజు ఏ దేశం అయితే దేవుని మాట వింటుందో ఆ దేశం దేవుని కనికరాన్ని చూచేటువంటి అవకాశం 100% ఉంది. ఏ దేశం అయితే దేవుని మాటను పట్టించుకోలేదో, ఇవన్నీ కూడా మతానికి సంబంధించిన మాటలు, మాకు సంబంధించిన మాటలు కావు, మేమేవో మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం అని మీరు అనుకుంటే దేశాల యొక్క పరిస్థితి ఇంకా దయనీయంగా, దారుణంగా మారుతుందే తప్ప ఏమాత్రం మెరుగుపడదు. ఒక దేశం పరిస్థితి బాగవ్వాలంటే, పాడైపోయినటువంటి స్థితిలో నుండి మరలా వారు బాగైనటువంటి స్థితిలోనికి రావాలి అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించగలిగేటువంటి పరిస్థితులు చూడాలి అంటే దేవుని మాటను దేశం వినాలి. దేశం అనగా దేశంలో ఉన్నటువంటి మనుషులు దేవుని మాటను వినాలి, దేవుని మాటను గౌరవించాలి, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రచురించాలి. ప్రతి వీధిన, ప్రతి ఇంట, ప్రతి పల్లె, ప్రతి పట్టణం దేవుని వాక్యంతో మారుమ్రోగాలి. దేవుని వాక్యాన్ని వినే పరిస్థితులు ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఈరోజు బొత్తిగా దేవుని జ్ఞానం లేదు, మనుషులలో బొత్తిగా దేవుని జ్ఞానం లేదు. కనుక ఈ మాటలన్నీ కూడా మానవాళికి మేలుకొలుపు, పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేశాల యొక్క పరిస్థితి దారుణంగా తయారవుతుంది, మాకెవరు దిక్కు అని ఇదిగో దేశ నివాసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఇదిగో ఇవి దేవుని మాటలు, మీకు సమాధానాలు. ఇవన్నీ కూడా మీకు సమాధానాలు. ఈ సమాధానాలను మీరు స్వీకరించగలిగితే, మీరు దేవుని వాక్యము చెంతకు ప్రజలను నడిపించగలిగితే మీ దేశాలు బాగుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు, ఇవన్నీ కూడా బాగుండాలంటే ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి దేశం కూడా దేవుని వాక్యమును అంగీకరించాలి, రక్షణ మార్గంలో నడుచుకోవాలి, క్రీస్తు యేసు ద్వారా దేవుడు చూపించే కృపకు పాత్రులవ్వాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, దేశాల యొక్క పరిస్థితి అతి దారుణంగా మారుతున్నప్పుడు దానికి గల కారణమేమిటో, దానికి పరిష్కారమేమిటో పరిశుద్ధ గ్రంథం నుండి మీరు మాకు అనుగ్రహించారు. నాయన, ఈ మాటలను అనేక మంది అంగీకరించలేకపోతున్నారు. కనుక తండ్రి, వారి మనోనేత్రాలు తెరువబడేటట్లుగా మీ వాక్యమునకు ఉన్నటువంటి గొప్పతనము, మీ జ్ఞానము యొక్క శక్తిని వారు గ్రహించగలిగినట్లుగా వారికి మార్గమును తెరవండి. ఈ మాటలు అనేక మంది చెంతకు వెళ్ళి వారి యొక్క జీవితాలను బాగు చేసి దేశాలను చక్కదిద్దగలిగేటువంటి కృపను, సహాయాన్ని మీరు అనుగ్రహించండి. నాయన, మీ సేవలో మమ్మను ముందుకు కొనసాగించండి. మీ నిమిత్తమై మేము బ్రతకడానికి తండ్రి ప్రతి విధమున మీ యొక్క సహాయమును, అనుకూలతను మాకు ఏర్పరచండి. మా జీవితకాలమంతయు మీ చిత్తానుసారమైనటువంటి ప్రవర్తనను మేము కలిగి ఉండటానికి కృపను దయచేయండి. దేవా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మా కొరకు మీరు పరలోక సంబంధమైనటువంటి దేశమును ఉన్నతముగా తీర్చిదిద్దారు. ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకు స్థలము సిద్ధము చేశారు. తండ్రి, మీరున్న దేశములో, మీరున్న లోకములో మేము నిత్యము ఉండగలుగులాగున ఆ పరలోక సంబంధమైనటువంటి దేశమును స్వతంత్రించుకొనగలిగే మహాభాగ్యమును మేము పొందగలుగుటకు
ఈ భూమి మీద మా ప్రవర్తన అంతటిని మీ వాక్యపు అధికారమునకు లోపరుచుకొని మీ చిత్తానుసారముగా జీవించుటకు సహాయము చేయమని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.